మన్నా అనగా ఏమిటి? మన్నాకు ఆ పేరు ఎలా వచ్చినది? మన్నా ఎక్కడ భద్రపరచబడింది? దేవుడు మోషేను పిలిచి ఆయన ద్వారా 10 అద్భుత కార్యములను జరిపించి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విమోచించినాడు. వారిని అక్కడి నుంచి మోషే అరణ్య ప్రాంతమునకు నడిపించగా అక్కడ వారు ఆహారం కొరకు మోషే మీద సనుక్కున్నారు. మోషే దేవుని ప్రార్థించగా దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పి ఇశ్రాయేలు యొక్క ప్రజలందరి మీద పరలోకం నుంచి ఆహారంను కురిపించెను. నిర్గమాకాండము 16వ అధ్యాయము 31వ వచనం. ఈ ఆహార పదార్థం కొత్తిమీర గింజవలే ఉండెను, దాని రుచి తేనెవలే ఉండెను. పరలోకం నుంచి కురుబడ్డ ఈ ఆహారము పరలోకంలో దేవదూతలు తినే ఆహారము. అది భూమి మీద పండే పంట కాదు. దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు దేవదూతలు తినేటువంటి ఆహారంను 40 సంవత్సరాలు అరణ్యంలో వారికి అనుగ్రహించి వారిని పోషించెను. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు పంపిన ఆహారాన్ని మొదటిసారిగా చూచినప్పుడు వారు వింతపడి ఇది ఏమిటి అన్నారు. హిబ్రూ భాషలో మన్హు అంటే ఇది ఏమిటి అని అర్థం. అందుకే ఆ ప్రశ్ననే ఆ ఆహారానికి పేరయ్యింది. ఆ తర్వాత దానిని మన్నా అని పిలిచారు. ఈ మన్నా తర్వాత కాలంలో మందసంలో భద్రపరచబడింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు ఇలాగు సెలవిస్తున్నాడు, ఎవడైనను లోకంను జయించిన ఎడల మరుగై ఉన్న మన్నాను వానికి భుజింపనిత్తును అని సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరుగై ఉన్న మన్నాను భుజించేటువంటి గొప్ప భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.